అయిపోయింది, పాడుబడినట్టు అయిపోయింది. సో అక్కడికి వెళ్ళడానికి చాలా మంది భయపడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి ఏం అక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా ఓకే, దాని లోపలికి వెళ్తే కొంచెం భయంకరంగా ఉంటుంది కొద్దిగా. సౌండ్ విన్నాను. అవును బ్రో, ఏదో సౌండ్ వచ్చింది బ్రో. సో గైస్ ఏదో సౌండ్ అయితే మాకు వినిపించింది. నేను వెళ్ళిపోతున్నా బ్రో, నువ్వు చేసుకో. భయ్యా విన్నా ఆ సౌండ్ వినిపించింది. సో గైస్ ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండ కొంచెం ప్రమాదం అని అనిపిస్తుంది. సో ముందుగా ఎక్కడైతే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడైతే పరమేష్ బ్రోకి వచ్చే దారిలో చేతికి అయితే మొత్తం గాయం అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. ఈ గాయం ఎలా తగిలిందో నాకు అర్థమయ్యట్లేదు అసలు ఆ లోపల. సో పెద్దలు చెప్పినా వినకుండా వెళ్లే పాయింట్స్ కి ఈ విధంగా ఉంటది. సో నాకు చిన్న గాయంతో బయటపడినట్టుంది, కానీ లోపల ఏదో తెలియని అలకడి ఒక శబ్దం అయితే మాకు వినిపించింది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిస్టర్ పరమేష్. ప్రజెంట్ మీకు వచ్చేసి నా బ్యాక్ సైడ్ మంచి కోట కనిపిస్తుంది కదా. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మన వనపర్తి డిస్ట్రిక్ట్లోనే ఆత్మకూరు అనే గ్రామంలో పక్కనే ఉంది. ఇది వచ్చేసి మనకు చంద్రగఢ్ ఫోర్ట్. దీని మేము వచ్చేసి ప్రజెంట్ ఇక వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ చూడడానికి చుట్టుముట్టు కోట ఉంది, లోపల మాత్రం ఒక టెంపుల్ ఉందని మాత్రం చెప్తున్నారు. అది కూడా శివాలయం. అయితే దీని గురించి నేను ఇంట్రెస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే దీని గురించి కూడా పెద్దగా ఎవరు చూపించడం లేదు, చాలామంది కూడా తెలియదు దీని గురించి. సో ప్రజెంట్ మన ఇక్కడ పాపులారిటీ అయింది. ఈ కోట కూడా ఎందుకు ఉంది, ఈ కోట కూడా మధ్యలో టెంపుల్ ఎందుకు కట్టిండ్రు, అదైతే మనం పూర్తిగా తెలుసుకుందాం. సో చూడవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ కోట అయితే చాలా అంటే చాలా లుకింగ్ అనిపిస్తుంది కదా. చాలా వరకు మనం టెక్స్ట్ బుక్స్లలో అవి చూసి చిన్న ఉన్నప్పుడు చదువుకుంటాం, సోషల్ అవన్నీ కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మా పేరెంట్స్ వాళ్ళు చూసినట్టు మనం చూడట్లేదు. ఇంతకుముందు ఏదైనా కోటలకు అక్కడ వెళ్ళాలంటే మాత్రం పాత ఏమైనా కోటలు మొత్తం కూలిపోయి చెదిల స్థాయిలో పడిపోయి కోట కూడా కనిపించకుండా ఉంటున్నాయి. కానీ అప్పట్లో కోట ఏ విధంగా బందోబస్తుగా కట్టిండ్రో ఇప్పటికి అదే విధంగా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రజెంట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మనకు శివస్వాములు కూడా ఉంటారు, వాళ్ళని అడిగి ఈ కోట ఇన్ఫర్మేషన్ గురించి, ఈ టెంపుల్ ఎలా కట్టిండ్రు, అసలు దీని విశిష్టత ఏంటి మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. సో ముందైతే లోపలికి అయితే వెళ్దాం. వచ్చేసాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ కోట ఎంట్రీలో మనం ఉన్నాం ఇప్పుడు. అప్పట్లో కట్టింది చాలా అంటే చాలా బందోబస్తు ఉంది. సో ప్రజెంట్ కట్టడమేమో కానీ చాలా వరకు చాలా చోట్ల మొత్తం శిథిలా స్థాయిలో పడిపోయి ఉంటున్నాయి కదా. ఇప్పటివరకు వీటిని కాపాడుకుంటున్నాం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మనం. చూడండి కోట అయితే ఇంతవరకు చెక్కు చెదరకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఇక్కడ గ్రామస్తులు కావచ్చు అందరు కూడా. సో మనం ప్రజెంట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం అన్ని కూడా కవర్ చేసి చూపిస్తారు. వచ్చేసేయండి. సో గైస్ మనం ప్రజెంట్ అయితే దీని గురించి ముందైతే కొంచెం వరకు నాకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అందాలో అంతవరకు తెలుసుకొని అయితే వచ్చాను. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ప్రజెంట్ కొలనుల దగ్గర ఉంటే ఇక్కడైతే ఉన్నాం మనం. ఈ కొలనులు కూడా వచ్చేసి మామూలుగా కోనేరులు అవన్నీ అంటారు కదా. ఏ టెంపుల్కైనా ఒక కోనేరు లేదా 2 ఉంటాయి, కానీ ఇక్కడ టోటల్గా 10 కోనేరులు ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ప్రజెంట్ మనకు చుట్టుముట్టు కూడా 6 కోనేరులు ఉన్నాయి, మొత్తం 6 ఉంటాయి ఇక్కడ కోనేరులు వచ్చేసి చూసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు ఇక్కడ ఎంత ఎండాకాలమైనా ఏ టైంలో సరే ఆల్ టైం ఇక్కడ వాటర్ అయితే ఫుల్ అయిపోయి కనిపిస్తాయి మనకి. మనం చూసుకోవచ్చు ప్రజెంట్ అక్కడ దూరంగా ఒక చెరువు కనిపిస్తుందా, ఆ చెరువు టోటల్గా ఎండిపోయి కనిపిస్తుంది. కానీ అది ఎండిపోయి లాస్ట్ ఇంకిపోయే పరిస్థితులు ఉన్నా ఇది వచ్చేసి మొత్తం రాళ్ళన్నమాట. ఈ గుండ్ల రాళ్ళ మధ్యలో వాటర్ ఏ విధంగా స్టోర్ అయ్యి ఉంటుందో తెలియదు, కానీ ఎక్కడ వస్తుందో తెలియదు. కానీ ఇప్పటికీ వాటర్ అయితే అసలు ఎండిపోవట్లేదు, చాలా అంటే చాలా బందోబస్తు ఉంది. సో గైస్ ప్రజెంట్ అయితే మనం 6 కొలనులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఒక 6 కొలనులు ఉంటాయి. మన కింద లెఫ్ట్ సైడ్ డౌన్లో కొంచెం కిందికి ఉంటాయి అన్నమాట 4 కొలనులు. సో ప్రజెంట్ మనకి వెళ్తాం, కానీ దానికన్నా ముందు ఇక్కడ చూసుకోవచ్చు నవగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు చాలామంది వచ్చి పూజలు చేస్తుంటారు కదా. సో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆ మిగతా 4 కొలనులు ఎక్కడున్నో ఒకసారి చూపిస్తారు రండి మీరు.
చూసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి ఉంది, మామూలుగా చెట్లు అయితే పెరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ మరొకటి వచ్చేసి ఇక్కడ ముందుకుంది. సో గైస్ మరొకటి వచ్చేసి మనకు టెంపుల్కి ఎదురుగా ఉందన్నమాట టోటల్గా. ఇంకా 2 కొలన్లు వచ్చేసి అక్కడ డౌన్ ఏరియా ఉందిగా, డౌన్ పాయింట్, ఆ డౌన్ పాయింట్లో ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. సో కిందికి వెళ్ళి మీకు చూపిస్తాను. కిందికి వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇంచుమించు కొంచెం స్కిడ్ అయితే అలాగే లోపలికి పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా దిగాలి ఇక్కడ నేను. జస్ట్ మిస్ జారుతుంది. జస్ట్ మిస్ కొంచెం అయితే జారైతే కింద పడిపోయాను నేనైతే. సో ప్రజెంట్ చూసుకోవచ్చు కింద 2 కొలన్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి లెఫ్ట్ అండ్ రైట్లో. ఇవి వచ్చేసి పెద్ద కొలన్లు అనమాట, చిన్నగా చాలా చాలా పెద్దవి. ఇక సో గైస్ మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా కలువ పూలు అనమాట, లోటస్. సో ఇక్కడైతే ఒకటి తీస్తున్నాను, చూడండి గైస్. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో ఇలాంటి కలువ పూలు చాలా అంటే చాలా ఉన్నాయి. మామూలుగా మనం దూరం ఉంటే చాలా ఏరియాలో చూసింటాం, కానీ ఇవి బాగా ఒక ఏరియాలో మాత్రం వెళ్ళినాయి. ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఉన్న కొలంలో కింద దాంట్లో మాత్రం వెళ్ళినాయి, రైట్ సైడ్తో కనిపించట్లేదు. సో ముందుకైతే మీకు రైట్ సైడ్. సో గైస్ ఇక్కడ ఉన్న కొలన్లు అన్నిటిలో ఇది పెద్దదన్నమాట, కింద ఉన్న కొలన్ ఇది చాలా అంటే చాలా పెద్దది, చూస్తున్నారు కదా. సో టోటల్గా అయితే 10 కొలన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం నెక్స్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం మనం నెక్స్ట్. సో ఏ విధంగా కింద దిగినో అదే విధంగా వెళ్ళాలి, కాకపోతే ఇందాక జారుతో దిగినాం, ఇప్పుడు పాక్కుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్దాం పదండి. ఇక్కడ మనం కొలంలో చూసుకోవచ్చు చేపలు కూడా కనిపిస్తాయి మనకి. చూడడానికి నీళ్ళు చాలా పచ్చగా ఉన్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఒకసారి రండి, వాటర్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. సో గైస్ వాటర్ చూడడానికి చాలా డర్టీగా అట్లా ఉన్నాయని చెప్పి అనుకుంటాం కదా. చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకు వాటర్ అయితే కింద గ్రీనర్ కనిపించడానికి రీజన్ ఏంటంటే వాటర్ ఎక్కువ రోజులు ఉండి కింద పాచు ఉంటుంది కదా, ఆ పాచు పట్టిపోయి కింద పాచు మనకు ఆ కలర్ ఆ విధంగా కనిపిస్తుంది. బట్ వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇప్పటికీ కొలంలో ఈ విధంగా నడుస్తున్నాయి. సో ప్రజెంట్ మనం టెంపుల్ లోపలికి వెళ్ళే కన్నా ముందు ఈ కోట గురించి తెలుసుకోవడానికి కదా మనకు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కొందరు స్వాములు అయితే ఉన్నారు, ఆ స్వాములని మనకి పూర్తిగా తెలుసుకుందాం. సో గైస్ ప్రజెంట్ అయితే మనం స్వాముల దగ్గరికి అయితే వస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం నమస్కారం అయ్య గారు. చెప్పండి సార్. స్వామి ఇక్కడ ఈ కోట ఏంది, కోట మధ్యలో టెంపుల్ కట్టడం ఏంది? మామూలుగా కోట అని చెప్పేసి అంటే ఏదో రాజ్యం ఆ విధంగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ బయట చూడనికి కోటలాగా ఉంది, లోపల టెంపుల్ ఉంది. సో దీని గురించి మీకు ఎంతవరకు తెలిసి ఉంటుంది? అయితే ఇది ఇప్పటిది కాదు, అప్పటి రాజుల కాలం నుంచి అంటే మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్వామి? సేమ్ తెలియదు దీని గురించి, మా ఊర్లో ప్రజలకు కూడా కొంతమందికి ఎవరికి తెలియదు మాకు. ఓకే. అయితే ఇంకా గుడి ఉంది, ఇంకా మంచిగా మాకు అందరం ఇక్కడ పూజలు చేసుకుంటాం అంతా. సో అంటే మీకు తెలిసి ఇంతకుముందు ఏమైనా రాజులు ఇట్లా పరిపాలించింది ఏమన్నా? రాజులే పరిపాలించారు. అది ఏమంటారు మన పాత కాలంలో రాజులు తుపాకులు అవి పెడతారు కదా. అవునవును. ఇక్కడ ముందుకున్నాయా? ఈ కోటకు ఉన్నాయి, కోట పైన ఉన్నాయా? అంటే ఫిరంగిలు అప్పట్లో పెట్టి వాళ్ళని షూట్ చేస్తుంటారు. ఓకే ఓకే. అంటే కోట భద్రత కోసం అప్పట్లో ఫిరంగులు అవన్నీ యూజ్ చేస్తుండగా అవి ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట. సో మన చివరిలో వెళ్ళేటప్పుడు వస్తారు, అవి టచ్ చేసుకుంటూ వెళ్దాం. సో అప్పట్లో మన రాజ్యం ఉంది, అంటే టోటల్ రాజ్యం ఉన్నది కదా, దాన్ని టెంపుల్కి ఏ విధంగా ఇక్కడ ప్రతిష్ఠించడం పెట్టుకున్నారు. అప్పుడే రాజుల కాలం నుంచే పెట్టిండ్రు గుడి అనుకుంటా. సో అప్పటి నుంచి చాలా ఫేమస్ టెంపుల్. సో ఈ గుడి మధ్యగా అప్పటి నుంచే ఉంది ఫేమస్, అంత ఊరు వాళ్ళందరూ అప్పటి నుంచే. ఇంకోటి స్వామి, ఏ ఊర్లోనైనా ఒక గుడి దగ్గర ఒక కోనేరు 2 కోనేరులు ఉంటాయి, కానీ ఇక్కడ మనకు 10 కోనేరులు కనిపిస్తున్నాయి. సో ఇది మామూలుగా నేను విన్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కోనేరులు బండరాల మధ్యలో నీళ్ళు వస్తాయి కదా, అవి ఎప్పుడు కూడా ఎండిపోయలేదని చెప్పి విన్నాం. ఎండిపోలేదు, ఉంటాయి ఎప్పుడైనా కంటిన్యూ, కొద్దిగా అయినా ఉంటాయి కింది వరకు. సో మీ ప్రజలు వినేదంటే ఇక్కడ దేవుడు చాలా అంటే చాలా పవర్ఫుల్, మనం అనుకున్న కోరికలు ఏమనుకో చాలా నెరవేరుతాయి. సో ఇక్కడ దానికి నిదర్శనమే ఈ 10 కోనేరులు, ఇవి ఇప్పటికి కూడా ఎండిపోకుండా ఇప్పటికి ఉన్నాయని చెప్పి చాలా మంది మాకు చెప్పారు. సో దాని గురించి మేము తెలుసుకొని మా సబ్స్క్రైబర్ ఇంకా తెలుసుకునేటట్టు చేద్దామని చెప్పి ఇంత దూరం వచ్చినాం.
సో టెంపుల్ ఓవరాల్గా అయితే టెంపుల్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు మామూలుగా? టెంపుల్ గురించి అంటే మాకు కూడా తెలీదు. ఇంతకు మా అయ్యకైతే కొద్దిగా తెలుసు. మా అయ్యని అడిగితే తెలుస్తుంది, పూజారిని అడిగితే తెలుస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి దీని గురించి మాకు కూడా మా పెద్దలు ఏం చెప్పలేదు. అప్పట్లో రాజులు పరిపాలించిన అనేది ఒకటే తెలుసు మాకు కూడా ఇప్పటి వరకు అయితే. సో ఇప్పుడు అయ్యగారు ఉన్నారు అక్కడ? లేరు, వెళ్ళిపోయింది అయ్యా, వేరే పని మీద వెళ్ళిపోయింది, పూజకు పోయిండు. ఓకే. సో గైస్ స్వామివారు మాట్లాడదా విన్నారు కదా. సో టోటల్గా అయితే ఇక్కడ అప్పట్లో రాజ్యం స్టార్ట్ అయినప్పటి నుండి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ రాజ్యం కూడా ఉంది. అప్పట్లోనే ఇక్కడ శివాలయం ప్రతిష్ఠించారు. సో దీని గురించి ఓవరాల్గా మనకు తెలవాలంటే దీని గురించి బాగా ఒక 100 years బిఫోర్ ఉన్న వాళ్ళు ఏమైనా అడిగితే తెలియచ్చు మనకి. పూజలు కూడా ప్రతి సోమవారం అమావాస్యకు పూజలు అవుతాయి. ప్రతి సోమవారం కూడా అభిషేకాలు అవుతాయి. శివుడు కదా. అవును. సో ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తారు. సో గైస్ ప్రజెంట్ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువగా చాలా మంది వస్తుంటారు. సో మనకి ఇక్కడ చాలా వరకు తెలియదు ఇంత పెద్ద రాజ్యం ఉండి ఇప్పటికి కూడా ఇది పడిపోకుండా శిథిలస్థాయిలో లేకుండా మంచిగా కట్టినది ఎప్పుడు కాదు, ఇప్పుడు నిన్న కూడా కట్టిన అన్నట్టుగానే ఉంది. టోటల్గా చూడడానికి చాలా బాగుంది. సో స్వామి వాళ్ళు చెప్పినగా బయట మన ఫిరాంగులు కూడా రాజ్యం తప్పటి అట్లనే ఉన్నాయని. సో అవి కూడా విజిట్ చేద్దాం ఒకసారి అయితే మనం వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో పోతే ఇంకా దాని గురించి అనేది కొంచెం ఉంటాయి లోపలికి పోతే. కాకపోతే దాంట్లో పోవడానికి చాలా భయం వేస్తుంది ఇప్పుడు. అంటే చాలా భయంకరంగా ఉంటుంది లోపలికి పోతే కొంచెం. ఇంకా నాకు అలాంటి ట్రెక్కింగ్లే కావాలి. ఎక్కడ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలే అందులోకి. అప్పుడు మంచిగా ఉండేది. అన్నం ఇక్కడ ఉండేది అంతా అక్కడనే, అన్నము అని ఏదైనా శివస్వాములు మొత్తం అక్కడే ఉండేటోళ్ళు. ఇప్పుడు అది కొద్దిగా కొంచెం పడిపోయినట్లు అయిపోయింది, పాడుపడినట్టు అయిపోయింది. సో అక్కడ వెళ్ళడానికి చాలా మంది భయపడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా ఓకే. దాని లోపలికి వెళ్తే కొంచెం భయంకరంగా ఉంటుంది కొద్దిగా. లోపల ఇంకా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశాలు ఉంటాయి లోపలికి? దాంట్లోకి ఏమో ఇంకా అట్లేం లేదు. అయితే దాంట్లో నుంచి లోపలికి ఇంకా ఏదో అటు వెళ్ళడానికి ఉంది అని చెప్పిండ్రు. అంటే వేరే రాజ్యాలకు వెళ్ళడానికి దారులు ఏమైనా ఉన్నట్టు, స్వరంగ మార్గాలు ఆ విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో గైస్ మనం ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు భయపడే ప్లేస్ అయితే మనం ఇప్పుడు విజిటింగ్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే అక్కడ వెళ్ళేసేద్దాం రండి. సో గైస్ ఇక్కడ ఊరు వాళ్ళు స్వాములు అందరూ భయపడే ప్లేస్ ఏంటంటే ఈ రూమ్ అనమాట. సో ఇంత ముందు ఇక్కడ భోజనాలు ఇక్కడే వండుకొని ఇక్కడ తింటారు చెప్తున్నారు. సో ప్రజెంట్ స్వాములు ఈ రూమ్ చూడడానికి రమ్మన్న కూడా చూపించడానికి భయపడుతున్నాం. సో ప్రజెంట్ మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. వచ్చేసండి మీరైతే. దీనివల్ల ఏమైనా ఉంటాయా? స్నేక్ గారు ఉంటారు. వెనక్కిరా లేదు బ్రో, ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది. సో ప్రజెంట్ చూసుకోవచ్చు టోటల్ అయితే గడ్డితో నిండిపోయింది. ముళ్ళు ఇంకో చూస్తున్నారు కదా, ఈ ముళ్ళు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో టెంపుల్ ఏరియా కాబట్టి టెంపుల్ వేస్తే రాలేదు, కొంచెం రిస్కీ తోటే వెళ్తున్నాం. ప్లేస్ అయితే చూసుకోవచ్చు అసలు క్యామరేజ్ దారుణంగా ఉంది. సో దీని లోపలికి రావడానికి ఊరు వాళ్ళే భయపడుతున్నారు. సో మేమైతే రిస్క్ నుంచి లోపలికి వచ్చినాము. ఇంకొకటి లోపల ఏదో సొరంగ మార్గం ఉందంట, అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో మనకు కూడా తెలీదు. సో నేను చూసుకున్నా బ్రో. ఓకే బ్రో. సో రిస్క్ అయితే తీసుకుంటున్నాం. మేము పోవడానికి పెద్ద అది కాదు కానీ చెప్పులు లేవు, కింద ముళ్ళు గుచ్చేస్తున్నాయి. ఇంకోటి గడ్డిలో ఏం పాము లేదు. సో గైస్ ఓవరాల్ గా అయితే వచ్చేసినాం లోపలికి. సో గైస్ వావ్, వాళ్ళు చెప్పినట్టు ఒక రూమ్ అయితే ఉంది, దాని లోపల వెళ్ళే ప్రయత్నం మనం ఈ ప్రజెంట్. సో గైస్ మామూలుగా అయితే చాలా చోట్ల ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇవి చూడడానికి స్నేక్ టైప్ కనిపిస్తుంది ఇవి చూడడానికి. సో దీన్ని ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తో తెలియదు కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, స్నేక్ బైట్ చేసే విధంగా ఉందో కూరలు ఆ విధంగా అనిపిస్తుంది చూడండి. తీసుకున్న ఈ రిస్క్ కి ఖచ్చితంగా మీరు 1 లైక్ చేయండి. సో గైస్ టోటల్ గా అయితే ఇందాక చూపించాం కదా, అన్ని అయితే అన్ని గుచ్చుకుపోయినాయి. ఓ గాడ్, నా ప్యాంట్ చూడవచ్చు ఏ విధంగా అయిపోయిందో, చినిగిపోయింది మొత్తానికి. సో గైస్ ఈ రూమ్ లో అంత ప్రమాదకరమైన విషయం ఏముందో తెలియదు, చూస్తున్నా కదా ఇవైతే గుచ్చుకున్నాయి. కానీ ఈ రూమ్ లోకి వచ్చి ఇంతకు ముందు అయితే ఇక్కడ వచ్చి కుకింగ్ చేసుకొని స్వామి వాళ్ళు అందరు తినేటోళ్ళు అని చెప్తున్నారు. కానీ ఈ రూమ్ లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారో అర్థమైతలేదు. కానీ నాకు లోపల ఉంటే భయంగానే ఉంది, కానీ చూద్దాం. కానీ ఇటువంటి రూమ్స్
ఎప్పుడు చూడలేదు. బట్ ఇక్కడ స్వరంగ మార్గం అని చెప్పేసి అన్నారు. ఆ స్వరంగ మార్గం ఎక్కడ ఉందో కనిపించట్లేదు. ప్రజలు ఇక్కడ కింద చూడండి, ఈ లోపల నుండి ఏమైనా ఉందా అని చెప్పి నా డౌట్. ఇది ఎందుకంటే బాగా పొడిగా ఉంది లోపలికి, ఇటు కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది టోటల్ గా. సో ఈ రూమ్ కి అయితే ఏ మిస్టరీ ఉందో తెలియదు, కానీ ఈ రూమ్ లోపలికి మాత్రం ఎవ్వరు రావాలనుకున్నా ఇప్పటికీ చాలా అంటే చాలా భయపడుతూనే ఉన్నారు. సో మేబీ మాకు కూడా ఏదైనా దొరకొచ్చు అని ఆలోచన చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది రూమ్. సౌండ్ వినా? అవును బ్రో, ఏదో సౌండ్ వచ్చింది బ్రో. సో గైస్ ఏదో సౌండ్ అయితే మాకు వినిపించింది. నేను వెళ్ళిపోతున్నా బ్రో, నువ్వు చేసుకో. సో గైస్ నాకెందుకు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ముందుగా ఇక్కడ చూసుకోండి, మొత్తం సన్న దుమ్ములాగా మొత్తం. ఇది మట్ట ఏందని మాకు ఏం అర్థమైతే లేదు. సో అప్పట్లో ఉపయోగించిన వంటరాలు అనమాట, ఇక్కడ కుకింగ్ చేసుకొని ఇక్కడ ఉండొచ్చు. బట్ ఇది మొత్తం ఎట్లా ఉందంటే చూడడానికి మొత్తం కూడా కాలి కింద పెడితే లోపల పురుగుపోతామా అన్నట్టే ఉంది. భయ్యా విన్నా ఆ సౌండ్? వినిపించింది. సో గైస్ ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండక కొంచెం ప్రమాదం అని అనిపిస్తుంది. సో ముందుగా ఇక్కడ అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడైతే పరమేష్ బ్రోకి వచ్చే దారిలో చేతికి అయితే మొత్తం గాయం అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. ఈ గాయం ఎలా తగిలిందో నాకు అర్థమయ్యట్లేదు. అసలు ఆ లోపల నుంచి లోపల నుండి బయటకు వచ్చే టైంలో అసలు ఏం జరిగింది మాకు ఏం అర్థమయ్యలేదు. మొత్తం టోటల్ చూడొచ్చు కదా, బ్లీడింగ్ అయితే బాగా ఎక్కువగా అవుతుంది. సో పెద్దలు చెప్పినా వినకుండా వెళ్లే పాయింట్స్ కి ఈ విధంగా ఉంటది. సో నాకు చిన్న గాయంతో బయటపడినట్టుంది, కానీ లోపల ఏదో తెలియని అలికడి ఒక శబ్దం అయితే మాకు వినిపించింది. అది మీకు వినిపించిందో నాకు తెలియదు, కానీ చాలా టెన్షన్ అనిపించింది. లోపల సంథింగ్ ఏదో గోస్ట్ అని చెప్పడానికి లేదు, కానీ సంథింగ్ ఏదో అన్ఎఫిషియల్ గా అనిపిస్తుంది. కొంచెం ఎవరో మమ్మల్ని వాచ్ చేస్తున్నట్టు, ఎవరో ఉంటున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందువల్ల తొందరగా బయటకు వచ్చినాం. కానీ ఈ గాయం ఎలా అయిందో నాకైతే ఇప్పటివరకు తెలియట్లేదు. చూడడానికి కూడా ఏం కోసుకోలేదు, కానీ బ్లీడింగ్ అయితే అవుతుంది. సో గైస్ ఇప్పటికి ఇంకా ముళ్ళు అయితే పోయలేవు, ఎక్కడెక్కడ గుచ్చుకుంటున్నా. టోటల్గా అయితే పోయినా మొత్తం. సో గైస్ మేమైతే కొంచెం రిస్కీ చేసి ఇట్లాంటి వీడియోలు తీస్తాం, కానీ ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లాంటి రిస్క్ పని మాత్రం ఎవరు చేయకండి. సో ప్రజెంట్ అయితే టోటల్ టెంపుల్ లోపలికి వెళ్తే వెళ్దాం. సో గైస్ ప్రజెంట్ చూసుకోవచ్చు, ముందుగా అయితే మన నందీశ్వరం దర్శనం అయితే అవుతుంది ఇక్కడ. ప్లస్ ధ్వజస్తంభం కూడా ఉంది. పోదుగా ఉండు. సో గైస్ చూడవచ్చు, కోట పై భాగం వరకు అయితే మనకు వచ్చినాం. ఎక్కడ కూడా ఫిరంగి అయితే కనిపించలేదు, కానీ స్వామి అయ్యగారు అయితే చెప్పింది ఏంటంటే అవి ఒక కింద ఏదో గుహ ఉన్నట్టు, ఆ గుహ ఇప్పటికీ భద్రంగా ఉన్నట్టు చెప్తుంది. కానీ ఆ గుహ మార్గం ఎక్కడ ఉందని మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. చెప్పాలంటే నేను చాలా ప్రమాదంలో ఉన్నట్టుంది. ఇట్స్ ఓన్లీ చిన్న ఎడ్జ్ మీద మాత్రమే నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. చూడవచ్చు ఈ విధంగా ఉంది. కింద పడితే ప్రాబ్లం అంతే గతి.
సో గైస్ మన ప్రజెంట్ కోట గోడపైకి ఎక్కి చుట్టుపక్కల ఏ విధంగా ఉందో చూపిస్తాను. మనకు మేబీ చెప్పడం వాళ్ళు చెప్పింది కదా ఆయుధాలు అవి ఒక గుహలో ఉన్నాయని చెప్పి. సో లోపల మీకు కవర్ చేసినా కానీ లోపల ఎంత వెతికినా మాకైతే దొరకలేదు. సో ఇక్కడైతే మనం ట్రై చేద్దాం. ముందుగా అయితే ఈ గోడ అయితే ఎక్కాలి, తప్పదు, ఎక్కేస్తున్నా. సో గైస్ చూసుకోవచ్చు పైకి వచ్చేసాను మన ప్రజెంట్. సో ప్రజెంట్ మన విజయ్ బ్రోకి అయితే మనకన్నా ముందుకే వెళ్ళిపోయింది. ఎంత కక్కులు చూడండి, పిలవకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. సో శివబ్రోకు చాలా అంటే చాలా కష్టపడుకుంటే ఎక్కేసి వచ్చిండు. సో గైస్ ఇటువంటి నేచర్ ని మా మొబైల్ చూడకన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటాయి కదా. సో మీకు ఒకవేళ ఫ్రీగా ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ చూసారా, వేరే అంటే వేరే లెవెల్. సో గైస్ దూరంగా చూసుకోవచ్చు, అక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది కదా చివరన, అది మొత్తం జూరాల ప్రాజెక్ట్ అన్నమాట. వాటర్ కూడా చూడడానికి అది ఆకాశం వాటర్ రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి మొత్తం చూడడానికి. చూసారు జూరాల ప్రాజెక్ట్ ఎంత పెద్దగా ఉందో, ఆ చివరి నుండి ఈ చివరి వరకు. సో ఇప్పుడు ఆ వాటర్ ఆ లొకేషన్ మొత్తం కూడా మొత్తం కలిసిపోయింది. అక్కడ కనిపించేది ఇవి స్టార్టింగ్ నుండి మొత్తం వాటర్ అనమాట. సో అంత పెద్ద జూరాల ప్రాజెక్ట్ మొత్తం అందులో కలిసిపోయింది. సో నేచర్ చూడడానికి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మా బ్రో అయితే వేరే అంటే వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో గైస్ మీకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా, వచ్చేసేయండి, వచ్చి ఎంజాయ్ చేయండి. కానీ నేను ఈ మాటల్లో ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే నేచర్ అనేది తిరుగుతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో చూసుకోవచ్చు మా వాళ్ళు అయితే ఫోటోలు వదలట్లేదు అబ్బా, దిగుతూనే ఉన్నారు. సో నేను ఎప్పుడుంటారు జూరాల ప్రాజెక్టు ఒకసారి ఫ్లైట్ ఎక్కి పైన చూస్తే ఎట్లా ఉంటుందని, అంత దూరం అవసరం లేదు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం కూడా అది ఆకాశం అనుకున్నారు. స్టార్టింగ్ నుండి మొత్తం వాటర్ ఆకాశం మొత్తం కలిసిపోయి ఉంది. అంత పెద్ద జూరాల ప్రాజెక్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ నుండి స్టార్ట్ ఎక్కడ నుండి ఎండ్ అయింది అనిపిస్తుంది మనకి, అంత పెద్దగా ఉంది. సో గైస్ ప్రజెంట్ వచ్చేసి ఈ టెంపుల్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేకపోయాము. ఏంటంటే దీని గురించి ఈ చరిత్ర దీని గురించి తెలియాలంటే మన గూగుల్లో కానీ దాంట్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. బట్ దీని గురించి పర్టికులర్ గా మనకు తెలియాలంటే మాత్రం ఊర్లో వాళ్ళు అడగాల్సిందే. బట్ ఊర్లో వాళ్ళకు అడిగినా ఏమంటున్నారు అంటే ఇది ఇప్పటి తరంది కాదు కాబట్టి చాలా దాదాపు ఒక 1000 సంవత్సరం ముందు ఉన్న వాళ్ళకైతే పూర్తిగా తెలుసా అని మాత్రం చెప్తున్నారు. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకు ఆ విషయాలు ఎక్కువగా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. సో ఈ కోట గురించి ఇంకా చాలా మిస్టరీగానే ఉండిపోయింది. ఈ మిస్టరీ గురించి ఇంకా ఛేదించాల్సింది ఇంకా చాలా ఉంది మనం. సో దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీని మీద మరొకసారి మనం వీడియో ఫైనల్ గా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గానా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇస్తే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో మరొక వీడియోలు ఇంకా దీని గురించి పార్ట్ 2 అయితే నెక్స్ట్ చేస్తాం. ఎందుకంటే దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ రహస్యమైన గుహ ఉందని చెప్పేసి అన్నారు, ఆ గుహ అయితే మేము ఛేదించలేకపోయినాం. సో దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు ఆ వీడియో కూడా పెట్టేస్తాను. సో అంతవరకు అయితే మా వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.